ఇక మూడో దశ పోలింగ్ లో బిహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రిజల్ట్ కూడా ఆసక్తికరమే. ఆ మూడు రాష్ట్రాల్లో మళ్లీ ఛత్తీస్గఢ్ లో పట్టు సాధించాలని బీజేపీ హార్డ్ వర్క్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలబడి దీదీని కలవరపెడుతోంది. బిహార్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఈసారి పాగా వేసేదెవరు? దీదీ కంచుకోట బీటలు పడుతోందా? ఇప్పటి వరకు దీదీ ఇలాకాకు తిరుగులేదనుకున్నారు. కానీ బెంగాల్లో కూడా బీజేపీ సత్తా చూపిస్తోందా? ఈ 5 ఏళ్లలో బెంగాల్లో బీజేపీ పట్టు సాధించింది. అంతకుముందు కమ్యూనిస్టు కోటని తృణమూల్ కాంగ్రెస్ కూల్చింది. ఇప్పుడు ఆనాటే కమ్యూనిస్టు ప్లేస్ ని బీజేపీ ఆక్రమిస్తుందా? అందుకే ఈసారి దీదీ తడబడుతున్నారా? లోక్సభ స్థానాల పరంగా మూడో పెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్. 2014 ఎన్నికల నాటికే వెస్ట్ బెంగాల్ ఎటు ఓట్లు అటు చీలిపోయాయి. అప్పట్లో బీజేపీ, వామపక్ష కూటమి, తృణమూల్ కాంగ్రెస్ వేటికవే పోటీ చేశాయి. ఇప్పుడు కూడా అదే తీరు కనిపిస్తుంది. కాంగ్రెస్, సిపిఎం కలిసి పోటీ చేద్దామనుకున్నాయి. కానీ ఆ పొత్తు పొసగలేదు. అటు అచ్చొచ్చిన కాంగ్రెస్, తృణమూల్ కూటమి కోసం రాహుల్ ప్రయత్నించినా దీదీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఇలా ఎవరికి వారే అన్న ధోరణిలో ఉండటమే వెస్ట్ బెంగాల్లోని బీజేపీకి కలిసొచ్చింది. స్పష్టంగా ఎవరి ఓటు వారికి చీలిపోయింది. 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తరించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మధువాలు, మైనారిటీల ఓట్ల కోసం తృణమూల్ కాంగ్రెస్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అర్బన్ ఓటు బ్యాంకు బీజేపీ వైపే కనిపిస్తుంది. ఈ మూడో దశ ఎన్నికల్లో పోలింగ్ జరిగే బేలూర్ఘాట్, మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షీదాబాద్ స్థానాల్లో 40% ముస్లింలే. గత ఎన్నికల్లో ఈ 5 స్థానాల్లో కాంగ్రెస్ 3, తృణమూల్ 1, సిపిఎం ఒక్కో స్థానానికి పరిమితమయ్యాయి. ఈసారి తృణమూల్ కి ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుందా? శారదా కుంభకోణం ఎఫెక్ట్, సిబిఐ అధికారులను నిర్బంధించడం లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత దీదీపై వ్యతిరేకత నెమ్మదిగా పెరుగుతోంది. బీజేపీ నెమ్మదిగా బెంగాల్లో పట్టు సాధిస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు దీదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి వెస్ట్ బెంగాల్ ఓటర్ సపోర్ట్ ఎవరికి? రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే. ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రం పేరు చెప్తే నక్సలిజం గుర్తొస్తుంది. ఎప్పుడు ఏవో ఎన్కౌంటర్లు, కూంబింగులతోనే మీడియాలో ఈ రాష్ట్రం పేరు వినిపిస్తూ ఉంటుంది. కానీ సహజ వనరులకు, ప్రకృతి అందాలకు నెలవు ఛత్తీస్గఢ్. ఉక్కు పవర్ ప్రొడక్షన్స్ కి ఆ రాష్ట్రం కీలకం. అలాగే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి కూడా. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి వీడిపోయి ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజేపీ కంచుకోట. 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో సాగిన బీజేపీ పాలనకు గత ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఛత్తీస్గఢ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 68 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ కేవలం 15 స్థానాలకు పరిమితమైంది. ఈ ఊపుతో లోక్సభ ఎన్నికల్లోనూ హస్తవాసి చూపించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంటే పూర్వ వైభవం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల ఎంపిక. అందుకే ఈసారి 10 మంది సిట్టింగ్ ఎంపీలను కాదని కొత్త వారికి టికెట్స్ ఇచ్చారు. మూడో దశతో ఛత్తీస్గఢ్ ఎన్నికలు ముగుస్తాయి. ఈ దశలో 7 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీ తర్వాత కులాల ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం బిహార్. ఇక్కడ ఎన్నికలు మొదటి నుంచి ఆసక్తికరమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా రంగంలోకి దిగుతున్నాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠం అన్ని పార్టీల్లో ఉంది. 40 లోక్సభ స్థానాలు, 6 కోట్లకు పైగా ఓటర్లు. బిహార్లో 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. జేడీయూ, బీజేపీ, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో దిగాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర స్థానిక పార్టీలు, వామపక్షాలు, శరద్ యాదవ్ వర్గం మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే మొదటి ఈ మహాకూటమిలో కీచులాటలు నితీష్ కి కలిసి వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో విజయం సాధించాయి.
ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్లు వ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నితీష్ మచ్చలేని వ్యక్తిత్వమే ఎన్డీఏ బలం. ముఖ్యంగా మంచి పాలన అందించిన ముఖ్యమంత్రి అనే ముద్రతో ప్రజల్లోకి వెళ్లారు నితీష్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ కూటమి చెబుతుంది. నార్త్లో యూపీ తర్వాత బీహార్లో కులాల ప్రభావం ఎక్కువ. బీహార్ జనాభాలో ఈబీసీలు 26%, ఎస్సీలు 16%, ముస్లింలు 17%, యాదవులు 13%, కుష్వాహులు 8%, భూమిహర్లు 6%, బ్రాహ్మణులు 5%, కుర్మీలు 4%, రాజపుత్రులు 3%, ఆదివాసీలు, కాయస్థులు 1% ఉన్నారు. వీరిలో భూమిహారులు, కాయస్థులు, వ్యాపార వర్గాలు, ఠాకూర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. యాదవులు, కుస్వాహులు, ముషార్లు, ముస్లిం వర్గాలు మహాకూటమి వైపున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం, బ్రాహ్మణ ఓటర్లలోని చీలికలు ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 3వ దశ ఎన్నికల్లో ఉన్న స్థానాలు జజీహర్పూర్, సౌపాల, మాధేపుర, కాగారియా, ఆరారియా. ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీ చేరి 2 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ 1 స్థానం దక్కించుకుంది. మరి ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.